అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అసలు దీపావళి ముందుగా స్టార్ట్ అయింది రా మీలాంటి వాళ్ళందరికీ దీపావళి స్టార్ట్ అయింది, ముందుగా వచ్చింది రోజు మీకు. అయితే ఈ జోకర్ రమేష్ గారు పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాడు, చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళిపోయాడు గోడకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి అక్కర్లేదు, ఆ వీధిలోకి వెళ్ళగలవా? ఇప్పుడు అధికారం లేనప్పుడు అధికారం లేని వాళ్ళ మీదకి అంత దురుసుకు వెళ్ళిపోకూడదు. మేము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే అతని మీద ఫైట్ చేసాం, కానీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి సీఎంగా దిగేసిన తర్వాత అప్పుడు దాకా జగన్ బ్రో అనేవాడిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని గౌరవించి మాడుతున్నాను. అంటే అధికారంలో ఉన్నవాడితో తలపడు, అది మగొడతాను. అంతేగాని నా చేతిలో అధికారం ఉంది, ఈ రోజున వాళ్ళ చేతిలో అధికారం లేదు కదా అని ఇళ్ల మీద పడిపోతాం లేదా ఆఫీసుల మీద వెళ్ళిపోయి కొడేస్తామంటే అది ఏం మగొడతాను రా జోకరా. ఇప్పుడు ఇల్లు కొట్టు, ఇప్పుడు అసలు కనీసం ఆ వీధిలో అడిగెట్టు. వల్లభనేని వంశీ భువనేశ్వర్ గారి గురించి చాలా తప్పుగా మాట్లాడాడు. తల్లి వయసు ఉన్న ఆవిడ మనందరికీ తల్లితో సమానం. అలాంటి ఆవిడ గురించి ఘోరాతి ఘోరంగా ఈడొకడు అంబటి రాంబాబు గారు ఆడు పులిహార కలుపుతూ అడ్డంగా దొరికాడు జనాలకి. పెళ్ళయ్యి పిల్లలుండి కూడా వేరే మహిళతో పులిహోర కలుపుతూ దొరికేసి ఒరే నువ్వు తప్పు చేసావురా అంటే నేను తప్పు చేశానా? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్య గారు అలా మొదలుపెట్టేటండి. ఆడు అలా మొదలుపెట్టిన అంబటి రాంబాబు గారిని ఈ రోజున ఆ సత్యన వల్ల జనాలు నేలను ఆకించేశారు. అయితే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అండి, ఇంకా శాశ్వతంగా మేము శాసనసభ్యులు, శాశ్వతంగా మేము మంత్రులు, మా జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా ముఖ్యమంత్రి అన్నప్పుడు ఎలాగైతే బిహేవ్ చేస్తారో వీళ్ళు మాత్రం అలా చేశారండి. కొడాలి నాని, రోజా, దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పంచి ప్రభాకర్ గారు, తమ్మినేని సీతారాం గారు, ఈ బోరుగడ్డ నాకు తెలిసి గుంటూరు వదిలేసి ఈ పాటికి పారిపోయి ఉంటాడు. ఆడు గుంటూరులో ఉండడు, ఎందుకంటే ఆ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం కార్యకర్తలు ఇంటిపై పోయారు. నాకు తెలిసి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడానికో లేకపోతే ఆయన అలాంటి పనులు చేస్తే ఆయన మెచ్చుకుంటాడనో తెలియదు, కానీ స్థాయికి మించి చేసేసారండి. మరి ఇక్కడ వేళ ఫోటోలు వేసాను కానీ మిథున్ రెడ్డి గారిదో లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది, శ్రీకాంత్ రెడ్డి గారిదో లేకపోతే మరొక రెడ్డి గారు, మరి వాళ్ళ ఫోటోలు ఇక్కడ వేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో కూడా స్థాయికి మించి ప్రతిపక్ష నాయకులు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ జోలికి వెళ్ళలేదు, వాళ్ళ శీలాల గురించి తప్పుడుగా మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన అసెంబ్లీలో ఒక ప్రతిజ్ఞ చేశాడండి. భీష్మ ప్రతిజ్ఞ అని మహాభారతంలో చాలా ఫేమస్. భీష్ముడు అనే ఒక పెద్ద మహావీరుడు నేను పెళ్లి చేసుకుని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయాడు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే భార్య గారిని అవమానించారో ఆ రోజు ఆయన ఒక శపథం చేశాడు, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు, ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాకే ఈ శాసనసభలో అడుగు పెడతానన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి మన సినిమాల్లోనేగా చూస్తాం కదా. నేను మళ్ళీ అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రికి వస్తానని చెప్పి ముఖ్యమంత్రికి వెళ్ళటం అంటే మామూలు విషయం. అది దేవుడి ఆశీస్సులయ్యి. వీళ్ళందరూ కూడా లకారాలతో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని గేయడం బీభత్సంగా మాట్లాడిన వ్యక్తులు. ఇలాంటి వాళ్ళకి మాత్రం అసలు చరిత్రలో నిలిచిపోయి పనిష్మెంట్ పడాలి వీళ్ళకి. అప్పుడే రేపు పొద్దున ఆ పార్టీ నాయకుడిని ఆనందపరచడానికో లేకపోతే నాకు ఏదో మంత్రి పదవి వస్తుందనో ఇంత నీచంగా దిగజారి మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇప్పుడు మేము టార్గెట్ చేసాం వైసీపీని. ఏ రోజన్నా వైసీపీ లీడర్లు ఎవరైనా లకారాలతో తిట్టామా? వైసీపీ లీడర్లు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళకి ఏమన్నా మేము ఏమన్నా రంకులు అంట కట్టామా? ఆ మహిళల్ని మేము ఎప్పుడైనా కించపరిచానా మాట్లాడామా? జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారిని వదినమ్మ, భారత వదినమ్మ అన్న మాట తప్ప ఏ రోజన్నా ఏకవచనంతో అన్న మాట్లాడామా? అది హుందాతనం అండి. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, ఏమైనా ఉంటే ఆ ఏదైతే పాత లావాదేవీలు ఏమైనా చూసుకుంటామో తప్ప ఆ ఇంట్లో ఉన్న మహిళలను లేకపోతే ఇప్పుడు మా చేతిలో అధికారం ఉంది, మా పోలీసులు మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు తిట్టేస్తాం, వాళ్ళకి రంకులట్టుగా చచ్చి ఆడంగి ఎదవలు చేస్తాం అలాంటి పని. మగోడు ఎవడు అలా చేయడు, మగోడితోనే తలపడతాడు. ఇది వీళ్ళకి మాత్రం దీపావళి